హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, నిన్న మన ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు మిస్ అయితే ఇక్కడ ఐ బటన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సుమారు ఒక 20 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేశాను. సో చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. సో రియల్మీ యో సేల్స్ పేరుతో ఈ మంత్ 9th నుంచి 12th వరకు అయితే వాళ్ళు సేల్స్ అయితే పెట్టారు. వీటిపై మనకి రియల్మీ U1, రియల్మీ 2 Pro పై అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి. సో మనకి ప్రజెంట్ అయితే రియల్మీ U1 332GB వేరియంట్ అయితే 10,000 ఉన్న విషయం తెలిసిందే. రియల్మీ 2 Pro ఆఫర్ సేల్స్లో 12,000కు ఉంటుంది, ఏప్రిల్ 9th నుంచి 12th వరకు. ఇంకా మీరు ప్రీపెయిడ్ చేస్తే, అంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ముందుగానే అమౌంట్ పే చేస్తే మీకు 1000 ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. అంటే రియల్మీ U1 మీకు 9,000కి వస్తుంది, రియల్మీ 2 Pro 11,000కి వస్తుంది. సో చాలా మంచి డీల్స్ అని చెప్పొచ్చు. రియల్మీ U1 అయితే పర్టికులర్గా 9,000లో మీకు 6.22 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, మీడియాటెక్ P70 ప్రాసెసర్. సో మంచి ఫ్రంట్ కెమెరా అయితే ఈ రియల్మీ U1లో చాలా బాగుంది. బ్యాక్ కెమెరా కూడా డీసెంట్గానే ఉంది. సో 9,000లో రియల్మీ U1 చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు 9,000లో ఏదైనా ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటే ముందుగానే ప్రీపెయిడ్ చేసి రియల్మీ U1 పర్చేజ్ చేయండి, మంచి డీల్. అండ్ 11,000లో రియల్మీ 2 Pro కూడా మంచి డీల్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, అండర్ క్లాక్ ప్రాసెసర్ అయినప్పటికీ కెమెరాస్ చాలా బాగున్నాయి రియల్మీ 2 Proలో ఆ ప్రైస్ రేంజ్లో, 11,000 ప్రైస్ రేంజ్లో. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే ఈ 3 డేస్లో ఏప్రిల్ 9th నుంచి 12th వరకు అయితే పర్చేజ్ చేయొచ్చు. రియల్మీ U1 మీకు అమెజాన్లో ఉంటుంది, రియల్మీ 2 Pro ఫ్లిప్కార్ట్లో డోర్. అండ్ నెక్స్ట్ న్యూస్ హానర్ నుంచి. హానర్ గాలా పేరుతో తన ఫోన్స్ పై డిస్కౌంట్ అయితే ఇచ్చింది ఏప్రిల్ 8th నుంచి 12th వరకు. సో మీరు కనుక హానర్ ఫోన్స్ ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే ఈ డిస్కౌంట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిస్కౌంట్స్ చూస్తే మనకి ఈ 4 days హానర్ ప్లే 14,000కి వస్తుంది, 4GB 64GB వేరియంట్. అండ్ హానర్ 8X మీకు 12,999కి వస్తుంది. హానర్ 7C 3GB 32GB వేరియంట్ 7,500, 4GB 64GB వేరియంట్ 8,500కి వస్తుంది. అంతేకాకుండా హానర్ V20 38,000కి వస్తుంది. హానర్ 8C మీకు 9,000కి వస్తుంది, 4GB ర్యామ్ 32GB స్టోరేజ్తో. సో ఈ హానర్ ఫోన్స్ అన్నింటిలో మీకు హానర్ ప్లే మంచి డీల్ అని చెప్పొచ్చు. 14,000 ప్రైస్ రేంజ్లో 4GB 64GB వేరియంట్. సో మీరు ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళైతే కిరిన్ 970 ప్రాసెసర్తో వచ్చిన హానర్ ప్లే చాలా మంచి డీల్ 14,000 ప్రైస్ రేంజ్లో. సో మన ఛానల్లో అన్బాక్సింగ్ రివ్యూ, కెమెరా రివ్యూ అన్నీ చేశాను. కెమెరా అయితే కొంచెం యావరేజ్గానే ఉందని చెప్పొచ్చు హానర్ ప్లేలో. ఓన్లీ మీకు మంచి ప్రాసెసర్, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే హానర్ ప్లే పర్చేజ్ చేయొచ్చు. సో మిగిలిన వాటి అన్నింటిలో రిమైనింగ్ హానర్ ఫోన్స్ ఇప్పటివరకు మనం డిస్కౌంట్స్ చెప్పుకున్నాం కదా, వాటి అన్నింటిలో కూడా హానర్ ప్లేనే కొంచెం బెటర్ డీల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ నుంచి మనకి రియల్మీ నుంచి. రియల్మీ CEO మాధవ్ సేఠ్ ట్విట్టర్లో అయితే రియల్మీ 3 Proతో తీసిన కొన్ని ఫొటోస్ని అయితే పోస్ట్ చేశాడు. సో ఇమేజెస్ అయితే చూడడానికి బాగున్నాయి, షార్ప్గా ఉన్నాయి. రియల్మీ 3 Pro షార్ట్ ఆన్ రియల్మీ 3 Pro అని అయితే ఆ ఇమేజెస్లో మనకి కనిపిస్తుంది. సో చూడడానికి అయితే ఇమేజెస్ బాగున్నాయి, కాకపోతే ఇవన్నీ ఫుల్ లైటింగ్ కండిషన్స్లో తీసిన ఇమేజెస్. సో బాగానే కనిపిస్తున్నాయి. లో లైట్ శాంపిల్స్ కొన్ని పోస్ట్ చేస్తే బాగుండు. సో మీరు ఆ కెమెరా శాంపిల్స్ని అయితే స్క్రీన్ పై చూడొచ్చు. సో ఇప్పటివరకు రియల్మీ 3 Proలో దాదాపు వచ్చే స్పెక్స్ ఒకసారి చూస్తే ఈ రియల్మీ 3 Pro మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో రావచ్చు, వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, మైక్రో USB పోర్ట్తో వచ్చే అవకాశాలు ఉన్నట్లే తెలుస్తుంది. సో చూద్దాం, మరి Type-C పోర్ట్తో ఇస్తేనే బాగుంటుంది. సో అంతేకాకుండా ఇందులో మనకి AMOLED డిస్ప్లే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. 48 MP కెమెరా ఉండే అవకాశాలు దాదాపు తక్కువ. 16+5 లేదా 16+2 MP కెమెరాతో రావచ్చు. సో ఫ్రంట్ కూడా మనకి 16 లేదా 20 MP కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. సేమ్ అదే వాటర్ డ్రాప్ డిజైన్ తోటే వస్తుంది రియల్మీ U1, రియల్మీ 2 Pro లాగే. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అదే పాలికార్బనేట్ డిజైన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ బ్యాటరీ మాత్రం మనకి 4000 mAh కంటే ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు మనకు తెలిసిన స్పెక్స్. సో చాలా మంది అడుగుతున్నారు రియల్మీ 3 Pro లాంచ్ డేట్ ఎప్పుడని. సో ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్తేనే మనం చెప్పొచ్చు. సో ఈ మంత్ 15th తర్వాతే ఉండే అవకాశాలు ఉన్నాయి, అది ముందు, లేదంటే ఈ మంత్ 20 తర్వాతనే రియల్మీ 3 Pro లాంచ్ ఈవెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సేల్కి రావడానికి మేబీ నెక్స్ట్ మంత్కి అయితే వెళ్ళొచ్చు. అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు రియల్మీ 3 Pro కోసం వెయిట్ చేయాలా, రెడ్మీ Note 7 Pro తీసుకోవాలని. సో ఎప్పుడైనా వెయిట్ చేయడమే బెటర్, ఎందుకంటే మనకి దగ్గరలోనే లాంచ్ ఈవెంట్ ఉందని తెలుసు కాబట్టి వెయిట్ చేయండి. రియల్మీ 3 Pro స్పెక్స్ అన్ని డీటెయిల్గా తెలుస్తాయి మనకి లాంచ్ ఈవెంట్ రోజు. తెలిసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది Note 7 Pro బెటరా, రియల్మీ 3 Pro బెటరా అనేది. సో అండ్ నెక్స్ట్ మనకి శాంసంగ్ A70 గురించి. ఈశాన్ అగర్వాల్ ప్రకారం చైనాలో అయితే శాంసంగ్ A70 నియర్లీ 30,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ అవుతుంది. 6GB 128GB అండ్ అలాగే 8GB 128GB వేరియంట్ 33,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తనైతే చెప్తున్నాడు. సో ట్విట్టర్లో అయితే ఈరోజు పోస్ట్ చేశాడు. సో సిమిలర్ ప్రైస్లో ఇండియాకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది మనకి. సో చూద్దాం మనకి ఇండియాకి వస్తే ఏ ప్రైస్ రేంజ్లో వస్తుందో. మనకి మేబీ ఏప్రిల్ 10th A70 కూడా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ రోజు అయితే తెలుస్తుంది.
అండ్ నెక్స్ట్ మనకి ఈ రోజు నుంచి సామ్సంగ్ A20 సేల్ అయితే స్టార్ట్ అయింది. సో సామ్సంగ్ ఆన్లైన్ పోర్టల్లో స్టార్ట్ అయింది. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు, కాకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా ఈ A20 అందుబాటులో ఉంటుంది. సో దీన్ని అయితే వీళ్ళు 12,500కి లాంచ్ చేశారు. ఇందులో మనకి 6.4 ఇంచ్ HD+ డిస్ప్లే వస్తుంది, అది సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. అంతేకాకుండా Exynos 7884 ప్రాసెసర్తో వస్తుంది, 4000 mAh బ్యాటరీ, Type-C పోర్ట్తో వస్తుంది. సో ఈ ఫోన్ని వాళ్ళు Redmi Note 7 Realme U1కి కాంపిటీషన్ ఇవ్వడానికి అయితే లాంచ్ చేశారు. కాకపోతే కొంచెం బెటర్ ప్రాసెసర్తో తీసుకొస్తే బాగుండేది అండ్ Full HD+ డిస్ప్లే ఇస్తే బాగుండేది. సో వాళ్ళ ఓన్ AMOLED ప్యానలే కాబట్టి వాళ్ళు ఆ ప్రైస్ రేంజ్లో ఇవ్వాలనుకుంటే ఇవ్వగలరు అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. 12,500లో సామ్సంగ్ A20 వాల్యూ ఫర్ మనీ అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి Redmi 855 ప్రాసెసర్ ఫోన్ పాపప్ సెల్ఫీ కెమెరాతో రాబోతున్నట్లు సో మొన్నటి వరకు లీక్స్ వచ్చిన విషయం తెలిసిందే. సో అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో కూడా వస్తున్నట్లు మనకి ఇమేజ్ కూడా లీక్ అయింది. సో ఇప్పుడు అదంతా రూమర్ అని పాపప్ సెల్ఫీ కెమెరాను మాత్రమే కొట్టిపడేశాడు వాళ్ళ జనరల్ మేనేజర్ లూ వీబింగ్. సో పాపప్ సెల్ఫీ కెమెరా ఉండదని 855 ప్రాసెసర్ ఫోన్లో కన్ఫర్మ్ చేశాడు. ట్రిపుల్ కెమెరాకి సంబంధించి అతను ఎలాంటి కొట్టిపారేయడం జరగలేదు. దాన్ని బట్టి 855 ప్రాసెసర్లో ట్రిపుల్ కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి, కాకపోతే పాపప్ సెల్ఫీ కెమెరాతో రాదని మాత్రం తను కన్ఫర్మ్ చేశాడు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ A90కి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. సో ప్రాసెసర్ అయితే ఇది స్నాప్డ్రాగన్ 7150 ప్రాసెసర్తో వస్తున్నట్లు తెలుస్తుంది. సో ఈ స్నాప్డ్రాగన్ 7150 ఇప్పటి వరకు అయితే క్వాల్కమ్ అనౌన్స్ చేయలేదు. సో ఇది ఒక కొత్త మిడ్ రేంజ్ ప్రాసెసరే అయ్యి ఉండొచ్చు. సో ఇప్పటి వరకు అయితే అనౌన్స్ చేయలేదు. ఈ స్నాప్డ్రాగన్ 712కి అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం మనకి లాంచ్ అయ్యే టైంకి ఇది సేమ్ ఇదే నేమ్తో ఉంటుందా లేదా క్వాల్కమ్ అనౌన్స్ చేస్తుందా ఈ ప్రాసెసర్ అనేది మనకి మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. సో మొత్తం మీద A90 అయితే స్నాప్డ్రాగన్ 7150 ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో 6.7 ఇంచ్ Full HD+ OLED డిస్ప్లే వస్తుంది, 3700 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అలాగే ఒక TOF సెన్సార్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం మనకి ఈ A90లో ఆల్రెడీ స్లైడింగ్ అండ్ రొటేటింగ్ కెమెరా ఉంటున్నట్లు లీక్స్ అయితే వచ్చాయి. డిజైన్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే లీక్ అయ్యాయి. సో ఒకే కెమెరా సెటప్ స్లైడ్ చేసిన తర్వాత మనకి బ్యాక్ కెమెరానే రొటేట్ అయ్యి ఫ్రంట్ కెమెరాని ఓపెన్ చేసినప్పుడు ఫ్రంట్ కెమెరాగా వర్క్ చేస్తుంది. సో అలాంటి డిజైన్తో అయితే ఈ A90 రాబోతుంది. సో వస్తే కనుక 40,000 ప్రైస్ రేంజ్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. P30 ప్రోకి అలాగే OnePlus 7కి కాంపిటీషన్గా ఈ A90 వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం మనకి ఏప్రిల్ 10న తెలుస్తుంది. నెక్స్ట్ LG ThinQ సిరీస్లోని V40, V35, V30, V30s ఈ ఫోన్స్కి అయితే జూన్ చివరి వరకు పై అప్డేట్ వస్తుందని ఈరోజు LG అయితే కన్ఫర్మ్ చేసింది. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus 7 లాంచ్కు ముందు OnePlus 60 ప్రైస్ని అయితే OnePlus తగ్గించింది, కానీ ఇండియాలో కాదు చైనాలో. సో వీళ్ళు OnePlus 60 ప్రైస్ని అయితే మనకి ఒక 4000 వరకు తగ్గించారు చైనాలో. సో 6GB 128GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే సుమారు 31,000 చైనాలో ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే. అలాగే 8GB 256GB వేరియంట్ ప్రజెంట్ నియర్లీ 33,000కి అందుబాటులో ఉంది. సో ఒక 4,000 వరకు అయితే వాళ్ళు ప్రైస్ అయితే తగ్గించారు OnePlus 60. సో ఇండియాలో కూడా తగ్గిస్తే బాగుండు. సో ఈ 30,000 ప్రైస్ రేంజ్లో చాలామంది అయితే ఏ ఫోన్ కొనాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో OnePlus 60 మంచి ఆప్షన్ అయి ఉండేది. 30,000కి వాళ్ళు ప్రైస్ కట్ చేస్తే కనుక OnePlus 7 లాంచ్కి ముందు. అండ్ నెక్స్ట్ మనకి 91 మొబైల్స్ అయితే మొబైల్ యూజర్స్పై ఒక సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం ప్రతి 5గురిలో 2 ప్రతి సంవత్సరానికి ఫోన్ను మారుస్తున్నట్లయితే ఆ సర్వే తెలిపింది. సో సుమారు 15,000 మందిని మేము అనలైజ్ చేశామని, ప్రతి 5గురిలో 2 ప్రతి సంవత్సరం ఫోన్ మారుస్తున్నట్లు ఈ సర్వే అయితే తెలిపింది. సో మీరు కమెంట్ చేయండి, ఒక ఫోన్ కొన్న తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు ఆ ఫోన్ యూజ్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ JVC అయితే 55 ఇంచ్ 4K టీవీని లాంచ్ చేసింది. కొత్తగా 4K టీవీ కొనాలనుకునే వాళ్ళకి ఒక అడిషనల్గా ఇది ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. సో దీన్ని అయితే వీళ్ళు 39,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు. ఇందులో 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నిన్న ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ చేశాను, మిస్ అయితే ఇక్కడ ఐ బటన్లో ఉంటుంది చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, దీన్ని అయితే నేను ఒక 6 days నుంచి టెస్ట్ చేస్తున్నాను. సో 4GB 64GB వేరియంట్ అండ్ 6GB 128GB వేరియంట్ అయితే ప్రెజెంట్ సేల్లోకి రాలేదు. వాళ్ళు ట్విట్టర్లో అడిగితే కమింగ్ వీక్స్ అంటున్నారు, కానీ అది ఏ వీక్ అనేది అయితే ఎగ్జాక్ట్ చెప్పట్లేదు.